ఇక పార్వతీపురం పరిధిలోని రైల్వే స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. రైల్వే డీఆర్ఎం లలిత్ బెహ్రాతో కలిసి పార్వతీపురం టౌన్, బెలగాం, నర్సీపురం రైల్వే స్టేషన్లను పరిశీలించారు. 60 కోట్ల నిధులతో ఆర్ఓబీ బ్రిడ్జిని బెలగాం నుంచి మిగతా గ్రామాలకు కలిపేలా నిర్మించాలని రైల్వే ఉన్నతాధికారులను కోరారు. కొత్త వలసలు ఆర్ఓబీ ఏర్పాటు చేయాలని విన్నవించారు. నమస్కారం. ఈరోజు పార్వతీపురంకి మన డిఆర్ఎం వాల్తేరు డివిజన్ డిఆర్ఎం గారు రిక్వెస్ట్ చేయగానే కాదనకుండా వచ్చినందుకు ముందుగా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. పార్వతీపురం ఒక హిస్టరీ చెప్తున్నాను ఆయనకి. పార్వతీపురంకు ఉన్న సెంటిమెంట్స్ చెప్పడం జరిగింది. పార్వతీపురం ఉన్న 2 స్టేషన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్వతీపురం అంటే మన బెల్గాం స్టేషను, టౌన్ స్టేషన్ని రెండింటిని యథావిధిగా ఉంచే విధంగా రెండింటిని ఒకేలా కలుపుకుంటూ 2 స్టేషన్లకు కూడా ఉన్న ప్రాధాన్యత చెప్పడం జరిగింది. దానికి పాజిటివ్గా ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. అలాగే మన బెల్గాం స్టేషన్లో ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, అలాగే లిఫ్ట్ కూడా పెడుతున్నారు. అలాగే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఒక ఇన్స్పెక్షన్ కూడా చేశారు. కొత్తగా బిల్డింగ్ రావస్తుందని కూడా నా ప్లానింగ్ ప్రకారం ఆయన చూసుకోవడం జరిగింది. అలాగే మన బెల్గాం కూడా రావడం జరిగింది. బెల్గాంలో ఇక్కడ ఆర్ఓబి కోసం మనం రిక్వెస్ట్ చేయడం, జిఎం గారికి రిక్వెస్ట్ చేయడం, మన జిఎం గారు లెవెల్ మీటింగ్ అవ్వడం, జెడ్ఆర్సీ మీటింగ్లో కూడా మాట్లాడడం, ఇది ఇప్పుడు వాళ్ళు డిపిఆర్ కూడా అయిపోయింది. మన ఆర్ఎన్బి వాళ్ళతో కూడా జాయింట్ సర్వే కూడా అయిపోయింది. త్వరలోనే ఇది ఒక 60 కోట్లతో ఆర్ఓబి బ్రిడ్జ్ని మన బెల్గాం నుంచి మిగతా గ్రామాలకి కనెక్టింగ్ జరిగే విధంగా బ్రిడ్జ్ కూడా 1 కిలోమీటర్ పక్క నుంచి తీసుకోవడం జరుగుతుంది. అది కూడా అప్రూవల్ చేస్తున్నారు. అలాగే మన కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బంది, వాళ్ళు రైల్వే క్రాసింగ్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా సబ్మర్జ్డ్ పాసేజ్ కూడా ఇస్తానన్నారు. ఓన్లీ చిన్న మన 2 వీలర్స్ వెళ్ళడానికి, జనాలు వెళ్ళడానికి, ఆటో వెళ్ళడానికి, అంబులెన్స్ వెళ్ళడానికి, అలాంటిది కూడా ఆలోచించారు. ఇక్కడ కూడా విషయం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ఆర్ఓబి బ్రిడ్జ్ చేస్తే దీన్ని పర్మనెంట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఊర్లో ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళకి కమ్యూనికేషన్ జరగాలంటే మళ్ళీ అంత పైకి రావడం కష్టం కాబట్టి దీని వైపు కూడా ఒక అండర్ పాస్ ఏదైనా నార్మల్ది కూడా ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నారని ఈరోజే తెలియజేశారు. సో సార్ రావడం చాలా పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చారండి పార్వతీపురంకి. మీరు ప్రజల కోరిక, ఎందుకంటే మేము బస్సెస్ కన్నా ట్రైన్ ఎక్కువగా కమ్యూటింగ్ ఈజ్ మోర్ ఇన్ టు ద ట్రైన్ వెన్ కంపేర్ టు ద బస్సెస్ ఆర్ మేబీ 2 వీలర్ ఆర్ 3 వీలర్ ఆర్ 4 వీలర్. సో ట్రైన్ ఈజ్ లైక్ ఎమోషన్ టు ద పార్వతీపురం. సో there is no any buses initially, only train was the going to, if you want to go to somebody, మేము పార్వతీపురం నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా అప్పుడు ట్రైన్ పట్టుకొని వెళ్ళేవారం. So train is an emotional connect to our area people. So we want more trains, because of trains now is competing to the air authority. That's what railway ministry అశ్విన్ గారు కూడా ప్రయత్నిస్తున్నారు. మన ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్, డబుల్ ఇంజిన్ సర్కార్లో డబుల్ బుల్లెట్ స్పీడ్తో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా పార్వతీపురంలో కూడా అమృత్ భారత్, అలాగే వందే భారత్ కూడా వచ్చున్నాయి. సో ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే జరిగి ఉన్నాయి. సో రాబోయే అక్టోబర్, డిసెంబర్ కల్లా మన బెల్గాం స్టేషన్ అత్యాధునికంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే టౌన్ కూడా అభివృద్ధి చెందుతుంది. టౌన్ కాల్ మౌలిక వసతులు కూడా ఇస్తానని డిఎం గారు మనందరి సమక్షంలో చెప్పడం, ప్రజల నుంచి కూడా గ్రీవెన్స్ తీసుకోవడం, వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా వినడం కూడా జరిగింది. ఇలాంటి జిఎం గారు ఉండేటప్పుడు డిఆర్ఎం గారి టైంలోనే, మన డిఆర్ఎం టైంలోనే ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు అవుతాయని, ఎంత పాజిటివ్నెస్, అలాగే ఎంత పాజిటివ్గా ఆలోచించే డిఆర్ఎం మనకు దొరకడం, మన జోన్లో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. So as for today, there is a lot of positive impact is creating by the DRM sir. Sure, in his tenure, Parvatipuram will be the developed station. Parvatipuram will be the all major train will be halting.